మాస్టర్ సి.వి.వి. నమస్కారం. ఎన్నో బాధలలోనున్నవానికి శాంతి లేక, ఆశ లేక, దిక్కు తోచని వానికి దిక్కు కలదు, ఆశ కలదు, దారి దొరుకును, జ్యోతి కనబడును, లోని వెలుగు వెలి చీకటిని పారద్రోలును. లోని వెలుగు వచ్చినప్పుడు ఈ బయటున్న చీకటంతా పోతుంది, బాధలు తొలగి సుఖములు లభించును. ఈ సుఖ దుఃఖముల పొలిమేర, ఈ వెలుగు నీడల మధ్య గీత ఏది? ఆ గీత స్వర్గమంత దూరమున, ఆశాభావమంత దగ్గరగానున్నది. అదే హొరైజన్, ద బార్డర్, ఆ లైన్ అలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మన చేత మంచి పనులు చేస్తే అక్కడికి చేరతామేమో, నలుగురికి సాయం చేస్తే అక్కడికి చేరతామేమో, ఏమన్నా దేవుళ్ళకి దండాలు పెడితే అక్కడికి చేరతామేమో అనే ఆశలు మనకి కలిగిస్తూ ఉంటుందన్నమాట. స్వర్గం అంత దూరమున, ఆశాభావం అంత దగ్గరగా ఉన్నది. మనము పడు పాట్లును, తిను కాటులను, భరించు వేటులను, మన కోపతాపములను, మన దిగులు నొగులను అది పంచుకొనదు. కానీ వీని అన్నింటినీ చిటికలో క్షణములో తొలగింపగల శక్తి అచటనే ఉన్నది. అది పరాశక్తి. అట్టి శక్తి ఉన్నదా, అది వాస్తవమా అనిపించును. కానీ ఈ జీవితము కంటే అది ఏ వాస్తవం. ఈ ప్రపంచం కంటే కాన్స్టెంట్, ఇటర్నల్, స్టేబుల్ ఏది అంటే ఆ పరాశక్తి. ఆ పరాశక్తి మన కష్టాల నుంచి తొలగించగలదు. ఈ జీవిత సుఖము క్షణభంగురము కాగా, ఆ దివ్యశక్తి స్థిరము, నిత్యము, భూమి మీదున్న వస్తువుల కంటే నిజము, నమ్మదగినది. అది ఏ సుఖప్రభావం, అది ఏ ఆనంద సముద్రం, అది ట్రూ. అది మనకి అక్కడక్కడ ఉన్నానేమో అనేలాగా చెప్పి మన ముందుకి నడిపిస్తూ ఉన్నది మాత్రం కరెక్ట్. మనము బ్రహ్మము నుండి వచ్చి మరల బ్రహ్మమునే చేరవాలని అనుకుంటున్నాం. నేను బ్రహ్మము కావాలని ఆకాంక్ష, తపము, కళ చిన్నవే కావు, చాలా పెద్దవి. దగ్గరలో కలవా లేవు, చాలా దూరమునే ఉన్నవి. ఈ ఆకాంక్ష ఉన్నది తోకచుక్క వంటిది. ఇక్కడ మళ్ళీ రిఫరెన్స్ చూసుకోండి. సివివి గారు తోకచుక్కలో నుంచి సివివి గారికి వచ్చిన ఆ డిసెంట్ ఆఫ్ ద డివైన్ కాన్షియస్నెస్, వాటికి రిఫరెన్స్ తర్వాత కూడా చెప్తారన్నమాట. ఈ ఆకాంక్ష అన్నది తోకచుక్క వంటిది. ఎన్నో శతాబ్దాలుగా ఎందరో కోరిన కోరికలు అనే పెద్ద తోకగలది. అంటే ఇది ఈరోజు పుట్టలేదు. ఈ భూమి మీద మొట్టమొదట ఋషులు, మునులు, యోగులు తపస్సులు చేస్తూ ఎలా కనుక్కోవాలి దాని గురించి అని ఆకాశం కేసి చూస్తూ పెట్టిన దండాల దగ్గర స్టార్ట్ అయిన ఈ తోకచుక్క ఇప్పటి వరకు కొనసాగుతూ ఉందన్నమాట. ఎంతయో దూరముననున్నది. కాన ఈ తోకచుక్క మరల రాదేమో అనుకున్న పని లేదు, తప్పక వచ్చును. తిరిగి తిరిగి తోకచుక్క సూర్యుని దగ్గరికి చేరవలసినదే. అట్లే ఇంత పెద్ద సంసారమును తోకగల నేను, ఇంత దూరములో ఉన్న నేను ఈ తోకను ఈడ్చుకొనుచు బ్రహ్మమును చేరజాల అనుకొనవద్దు, తప్పక దరి చేరగలము. ఎందరూ దేనికి తోక అంటే ఆ బ్రహ్మానికి తోక. కాబట్టి ఎక్కడికి తప్పించుకుంటాడు? ఈ తోకంతా ఈడ్చుకుంటూ ఇవల్యూషన్ పూర్తయి మనందరం వెళ్ళవలసిందే. పజిల్ సాల్వ్ అవ్వాలి, రిడిల్ కంప్లీట్ అవ్వాలి. ఈ తోక నీడ్చుకొనుచు బ్రహ్మమును చేరజాలను అనుకొనవద్దు, తప్పక జరిచేరగలము. మనకి ఈ తోకనిచ్చి దూరముగా పంపిన ఆ దివ్యశక్తియే మరల తన దరి చేర్చును. దూరముగా పంపుట, దరి చేర్చుట దాని విలాసము. తోకచుక్క రాకయే బ్రహ్మము నెరుగు సాధనము. అంటే ఇక్కడ ఉత్తి తోకచుక్క అని కాదు, ఏదైనా అనుకోండి. తోకచుక్క మనకు మామూలుగా కూడా ఇట్ హ్యాస్ అ సిగ్నిఫికెన్స్. ఏదో సమ్ డివైన్ మెసేజ్ వస్తుంది అనేలాగా చాలాసార్లు ఎవరైనా గొప్పవాళ్ళు భూమి మీద జన్మించినప్పుడు తోకచుక్క వచ్చినట్టుగా జీసస్ క్రైస్ట్ జననం అప్పుడు తోకచుక్క ఇండికేట్ చేసింది.
ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడు జీసస్ క్రైస్ట్ అనేలాగా. అలాగా తోకచుక్క ఒక సమ్ స్పిరిచువల్ మెసేజ్తో వస్తుంది అనేలాగా. ఇక్కడ మనం చూసుకునేట్లయితే కొన్ని వందల సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, హ్యాలీస్ కామెట్ 70కో 75 వస్తుంది. నేను కూడా చూశాను హ్యాలీస్ కామెట్ 1985, 80 ఆ టైంలో చూసామన్నమాట. ఏవో మహత్యాలు జరిగే ఉండుంటాయేమో అనుకుంటాం, చాలా బాగా కనిపించింది. ఎందుకు అనుకుంటాము? మనకు కళ్ళకు కనపడకపోయినా అంతకుముందు సివివి గారికి ఆ తోకచుక్క వచ్చినప్పుడు అందులో నుంచి డివైన్ ఫోర్స్ ఆయనకి వచ్చిందనేది ప్రత్యక్షంగా ఆయన అనుభవాల్లోనూ చూసిన వాళ్ళు అందరూ చెప్పారు. కాబట్టి 75 సంవత్సరాలకు ఒకసారి వస్తుందా, 100 సంవత్సరాలకని కాదు. మహాత్ములు ఈ డివైన్ ప్లాన్లో వస్తారు. ఎన్నో యుగాలుగా ఎందరో దండాలు పెట్టిన కోరికల తోకతోటి వస్తారన్నమాట. ప్రతిసారి అలా వచ్చి జరుగుతూ ఉన్నప్పుడు అదే ఆర్బిట్లో రారు, చిన్నగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ తోకచుక్క డెస్టినేషన్ సూర్యుడు, అవునా కదా? అది. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు, తోకచుక్క రాకయే భ్రమము నెరుగు సాధనము. అట్టి ధూమకేతు సందర్శనముతో మన కలలన్నీ నిజములగును. కల నిజముల మధ్య వారధి తోకచుక్కై భూమిని నందనవనముగా వెలయించును. అతనిలోని మంచి భావములు ఇట్టే కార్యములైపోవచుండును. భావకార్యములకు అభిన్నత్వము సిద్ధించును. ఇందాక కూడా మనకి చెప్పారు, చతుర్భుజాలు ఒకటవటం అనేలాగా. తలపులు, చేతలు, వాక్కులు మనకిప్పుడు వేరు, అప్పుడు ఒక్కటే. అది ఈథర్ వర్కింగ్, ఇథిరికల్ బేస్, ఈథర్ కండెన్సేషన్ అనునట్టి అనుభూతి ఏదైతే ఉందో అది ఈ ధూమకేతువు నుండి వచ్చే అనుగ్రహంతో, ఈ తోకచుక్క నుండి వచ్చే ఆ ఇథీరియల్ బేస్ తోటి కృషి చేస్తున్న వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది. వాళ్ళు ముందుకి నడుస్తారు. జరగదు అనే నిరాశ అక్కర్లేదు. అచ్చటనే కాలము నిత్యత కలయుచోటు. అనాది మధ్యాంతమగు సద్వస్తువుల నుండి ఆది మధ్యాంతమగు జన్మాదులు కల జీవి విడవడునట్టి చోటు అదియే సుమా. నిరాకారమగు పూర్ణము నుండి అసంపూర్ణాకారములు ఆవిర్భవించున్నది ఈ స్థానము నుండియే. ఇంతకు ముందు కూడా అదే చెప్పారు. ఎక్కడ అంటే ఆ డివైడింగ్ ప్లేన్ బిట్వీన్ స్పిరిట్ అండ్ మ్యాటర్. స్పిరిట్లో ఉన్నంత మటుకు యునైటెడ్గా ఉంది. దెర్ ఈజ్ నో డివిజన్ ఆఫ్ థాట్ అండ్ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్. అక్కడి నుంచి కిందికి వస్తున్నప్పుడు డివైడింగ్ ప్లేన్ అదే ఉసుమా అని ఇంతకుముందు చెప్పిన లాంటిదే మళ్ళీ మనకి ఏం చెప్తున్నారంటే, నిరాకారమగు పూర్ణము నుండి అసంపూర్ణాకారములు ఆవిర్భవించినది ఈ స్థానము నుండియే. ఏ స్థాయిలో అయితే కాలము నిత్యత అంటే ఈ స్థాయిలో మనకి కాలం నిత్యం కాదు, మనకి కాలం ఫిక్స్డ్. వీఆర్ ఫిక్స్డ్ ఇన్ టైం. అది టైమ్లెస్నెస్, ఇటర్నిటీ. నిత్యత అంటే టైమ్లెస్నెస్, ఇటర్నిటీ ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచే మనం పుట్టాం, కిందికి వచ్చాం. డిసెంట్ జరిగింది. శివుని శిరస్సు నుండి గంగా కిందికి వచ్చినట్టు విశ్వశాంతి నుండి ఆవిర్భవించిన ఈ సృష్టి తనకు కావలసిన శక్తి అందుండియే పొందుచున్నది. విశ్వశాంతి నుండి వచ్చింది కాబట్టి ఈ సృష్టి తను ముందుకు వెళ్ళాలంటే కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ విశ్వశాంతి నుండే పొందాలి. ఎందుకంటే తనలో తనకి ఇంకా శక్తి లేదు. ద సోర్స్ ఎక్కడి నుంచి అయితే తను వచ్చిందో ఆ సోర్స్ నుంచే కావలసిన ఎనర్జీని తను తీసుకుంటుంది. ఈ భౌతిక శక్తి అంతయు ఊటలు వారునది ఆ శాంతి సముద్రము నుండియే. మనకి ఈ లైఫ్లో వచ్చే ఎనర్జీ, వైటాలిటీ, దీనికి అంతటికి కూడా బేస్ ద డివైన్ ఫోర్స్, శక్తి. దాని నుండియే వచ్చుచున్నది. దాని సహాయము వలనే కథ నడుచుచున్నది. ఆ డివైన్ ఫోర్స్ ఇంతకుముందు కూడా చెప్పారు. దివ్యశక్తి, స్థిరమైనది, నిత్యమైనది ఏ దివ్యశక్తి ఉందో ఆ శక్తి నుండే మనకి
ఈ చిన్న చిన్న శక్తులు అనుకుంటూ మనం భూమి మీద కదలడానికి వచ్చే ఎనర్జీ కూడా ఆ శక్తి నుండే ఈ భూమి తీసుకుంటుంది. ప్రకృతి శక్తి ఇన్ని పోకడలు పోవుటకు ఆధారముగానున్న శక్తి ఒక్కటియే. ఈ ప్రకృతిలో, నేచర్లో ఇన్ని రకాల ఎక్స్ప్రెషన్స్, ఇన్ని రకాల ఇమోషన్స్, ఇన్ని రకాల చేంజెస్, అంటే ఇదంతా కూడాను మనం మ్యాటరు స్పిరిటు వేరు అనుకుంటున్నాం. కానీ ఈ మ్యాటర్ యొక్క ఎక్స్ప్రెషన్ వెనకాతల కావాల్సిన ఫోర్స్ అన్నింటికి ఒక్కటే. దానికే ఆయన ఇచ్చ ప్రకారం ఇక్కడ అనంతమైన రూపాల్లో ఎక్స్ప్రెస్ అయ్యి ఉందన్నమాట ఈ భూమి మీద. ప్రకృతిలోని పొరపాట్లను దిద్ది సరిగా నడిపించుతుంది ఆ శక్తే. తన నుండి వచ్చిన ఈ ప్రకృతిని తనంతటి మహిమాన్వితముగా తానే చేయును. చెంచలించు ప్రకృతికి అచంచలమగు తనకున్న అచంచలత్వాన్ని, తగ్గని నిగ్గును ఇచ్చును. ఎవరు? ఆ శక్తి, ద డివైన్ శక్తి. గుర్తింపగలమే గాని తెలుసుకొనలేని మనకు సరిగా తెలుసుకొను ప్రజ్ఞ ఇచ్చును. మనకి సరైన విజన్, సరైన అండర్స్టాండింగ్, సరైన నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఆ శక్తే ఇస్తుంది. ఇందాక చెప్పారు, మన ప్రజ్ఞ అసంపూర్ణంగా ఉన్నప్పుడు సంశయాలు ఎక్కువగా ఉంటే ఆ సంశయాలన్నీ తొలగించే బాధ్యత కూడా ఆవిడదే తీసుకుంటుంది. మన అజ్ఞానమును సుజ్ఞానము వైపునకు నడిపించును. మన ఆలోచనలు, ప్రయోగములు, వెదకుటలు, కూడికలు, తీసివేతలు ఇక సాగవు ఆవిడ అనుజ్ఞ వచ్చిన తర్వాత. మనలోని పశులక్షణమును అన్నీ దైవలక్షణములుగా వికసింపవలయును, అభ్యున్నతి అందవలయును. పైనున్న దైవత్వము క్రిందికి దిగి రావలయును. ఇచట మనలో నుండి మనకు సాయము చేయవలయును. ఈ ఆలోచన మనకు మళ్ళీ చెప్తున్నారు. పైనుండి ఆ శక్తి రాకపోతే మనం ఒక్కళ్ళ వైపు నుంచి మనకి విజయం రాదు. మన కృషి లేకుండా పైనుంచి ఆ శక్తి రాదు, మన తరఫున పోరాడదు. మనము ఆ శక్తి యొక్క అనుగ్రహంతో ఈ కార్యం ముందుకు వెళ్తుంది. ఆ జగత్పతి ఒక వినోదము కొరకు ఈ ప్రకృతికి దాసుడుగా నటించుచున్నాడు. ఇంతకు ముందు మనకి సీక్రెట్ నాలెడ్జ్ అన్న దాంట్లో దీని గురించి చెప్పారు. అన్నింటికీ మూలమైన ఆదిపురుషుడు పరబ్రహ్మన్ ఇచ్చ వల్లే ఈ ప్రకృతి, ఈ సృష్టి అంతా జరిగింది. ఆయన ఏం చేస్తున్నాడు? తన వినోదము కొరకు ఈ ప్రకృతికి దాసుడుగా నటించుచున్నాడు. ఆమె చెప్పినట్లు ఆడుచున్నాడు. ఏ బంధములు లేనివాడు ఇట సంబంధుడగును. ఈ శరీరంలో బంధింపబడి ఉండి పనిచేయుచున్నాడు. ఈ సుఖదుఖములలో రుచి చూచుచున్నాడో, చావు బ్రతుకులు చవి చూచుచున్నాడో. ఇదేమి రుచి? అందున్నది అచ్చపు రుచి, అందు మాపు లేదు. అంతయు ప్రభాత సౌందర్యము, ప్రభాకర జ్యోతిర్మండలము, బాల సూర్యోదయము, బాల సుందరి భావము. అచట గల తేజోమూర్తులందరూ కర్తలే, అందరూ ఒక రూపమే. ఆ స్థితి నుండి ఆ దివ్య పురుషుడు ఈ భూమి మీద దానికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్న ప్లే చేస్తున్నాడు. అక్కడ అంతయు నిజ సూర్య దర్శనము, ఆత్మ దర్శనము, దివ్య దర్శనము. మరి ఇక్కడికి వస్తే ఆ గేమ్లో ఆయన కిందికి దిగి ఏం చూస్తున్నాడు? మృత్యు దర్శనము. బుద్ధికి క్రిందికి చూచుచున్నది, శ్రమించుచున్న అనుకొనుట వలన విశ్రాంతి అవసరమగుచున్నది. మన బుద్ధి కంటిన్యూస్గా పని చేయలేదు, మన బాడీ కూడా కంటిన్యూస్గా పని చేయలేదు. ఇక్కడ ఏది స్టేబుల్గా ఒకే ఫ్లో ఆఫ్ ఎనర్జీ లాగా ఉండదు. మనకి నిద్ర కావాలి, పని చేసిన తర్వాత రెస్ట్ కావాలి, అలసట ఉంటుంది. ఇవన్నీ ఆయన లోకంలో లేవు. కానీ ఇక్కడ ఈ లోకంలో అవన్నీ ఆయన అనుభవిస్తున్నాడా, చూస్తున్నాడా? నేను చేయుచున్నాననుట వలన చేయలేననుచున్నాము, పోరాడుచున్నాం అన్నందునే ఓడిపోవచ్చున్నాం. చేస్తున్నాను అంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఫైట్ చేస్తాను దీనికోసం అంటాం కానీ ఫైట్ చేయలేము, విక్టరీ కూడా తెచ్చుకోలేము. చాలా విషయాల్లో కన్నీరు ఆనంద భాష్మములు
ప్రత్యక్షముగా మేల్కొన్నాను అనుకొనుట వలనే నిద్ర. ఈ నిద్ర చిన్న నిద్ర, మృత్యువు పెద్ద నిద్ర. నిన్న కూడా మనం అనుకున్నాం, ఈ చిన్న నిద్రలన్నీ మనం సహజం అనుకుంటున్నాం ప్రకృతిలో. మరి మరణం కూడా ప్రకృతిలో అంతే సహజమని యాక్సెప్ట్ చేసేసాం. అసలు నిద్ర ఎందుకు కావాలి, అలసట ఎందుకు కావాలి, అనుకున్న పని చేయలేనితనం ఎందుకు ఉండాలి మనకి అనేలాంటి జిజ్ఞాసతోటి కృషి చేయటం అనేది మొదలు పెట్టుకోవాలి. చావునే కొద్ది మోతాదులో నిద్ర అనుచున్నాము. చావునకు దీర్ఘ నిద్రకు అలవాటు చేసుకుని ప్రయోగమే చిన్న నిద్ర. చూసారా, నిజమే. సుప్తి చిన్న మృత్యువు శాంతి. అంటే నిద్రపోయినప్పుడు మనకు ప్రశాంతంగా ఉంటుంది కదా. చిన్న మృత్యువు రిలాక్స్ అవుతాం, బాడీ ఫ్రెష్గా అవుతుంది. మర్నాడు మళ్ళీ కొత్త ఎనర్జీతోటి లేస్తాం అనుకుంటాం, నిద్ర ఉండాలి అనుకుంటాం. మరి మరణం ఎందుకు ఉండాలి అనుకోవట్లేదు? మరణం కూడా అటువంటిదే, కొంచెం పెద్ద మోతాదులో చేస్తోంది. ఇట్లు మనము తీపిని వదిలి చేదును రుచి చూచుచున్నాము. మరల మాధుర్యమునకు అమృతమునకు మరులుగొనుచున్నాము. మనువులు మారుమనువులు. తాతగారు చెప్పినట్టుగా ఒకదాన్ని ఇష్టపడతాం. మనువు అంటే పెళ్ళనే కాదు, ఈ రోజున మనకు ఒకటి ఇష్టం, దాన్ని పొందాలనుకుని తపన పడతాం. తీరా వచ్చిన తర్వాత అది మనకు నచ్చదు, వదిలేస్తాం. ఇంకొక దాని మీదకి వెళ్తుంది మన డిజైర్. అంటే దెర్ ఈజ్ నో స్టెబిలిటీ ఇన్ అవర్ యాంబిషన్. మన డిజైర్లకు కూడా స్టెబిలిటీ లేదు ఇక్కడ. దానికోసం కూడా చాలా కష్టపడాలి, కృషి చేయాలి. తీరా అది వచ్చిన తర్వాత అంత శ్రమ పడాలా దానికి అనేలాగా కూడా అనిపిస్తుంది. వదిలేసి వేరే చోట్లకు కూడా వెళ్తాం. ఇక్కడ మనువులు మారుమనువులు అంటే కేవలం పెళ్ళిళ్ళు కాదు. మన మనస్సు దేని మీదకి వెళ్తుందో ఆ మనస్సు అక్కడ లగ్నం కొంతసేపే అవుతుందన్నమాట. మనం దేని మీద పూర్తిగా లగ్నం చేయలేము మన మనస్సుని. క్షణానికి మన మనస్సు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళటం కూడా సహజం అంటాం, సహజం. ఓకే. ఈ నిత్య చంచలత్వము మనలను వదలదు. చంచలత్వము నిశ్చలముగా అంటిపెట్టుకొని ఉంటున్నది మనకి కాన్స్టెంట్ ఏంటి అంటే ఈ ఫ్లక్చుయేషన్, చంచలత్వం. ఫిక్స్డ్ మొబిలిటీ, ఇది ఒక ప్రశ్నయే అగుచున్నది. చలతి అచలతి అని వేదం. ఇది అంతయు అచలత అనుకునవలనో, చెలింపని తిప్పలు తప్పని తిప్పలు అనుకొనవలనో, రెండును కాదో ఒక్కటో నిశ్చలముగా నుండు ప్రకృతి ధర్మములు యమ నియమములు ఏవియు మారవు. ప్రకృతి క్షణక్షణము మారుచున్నది. ఇది చలము అచలము ఏకము. అంటే ఈ భూమి మీద మనకి నిజంగా అర్థం ఉంది ఏంటంటే కాన్స్టెంట్ ఏది, ఫిక్స్డ్ ఏది, స్టేబుల్ ఏది, చేంజింగ్ మొబిలిటీ ఏది. నిజానికి పరమేశ్వరుడు స్థిరుడు, అచంచలుడు. మరి ఈ సృష్టి అంతా మరి ఆయన సృష్టి కాదా? ఈ సృష్టిలో ఇంత చలత్వం ఎందుకుంది? ఇవాళ ఈ క్షణం చూసింది మరుక్షణానికే ఎందుకు మారుతుంది? నిజమేది? ఇలా మారేదైతే ఇదంతా ఆయన సృష్టేనా? ఆయన ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్నలన్నీ కూడా మనకి ఉంటాయి, కానీ వాటికి సరైన సమాధానం మనకి తెలియదు. మనం ఈ చాప్టర్ అయిన తర్వాత అరవిందుడు ఇంగ్లీష్లో ఇటువంటి ఐడియాస్ తోటి రాసిన లైన్స్ కొన్ని నేను తీసి పక్కకు పెట్టాను. అవి కూడా ఒకసారి చదువుదాం. తాతగారు తెలుగులో ఇంతగా మనందరికీ అర్థమయ్యేలాగా చిన్న భాషలోనే రాశారు అనుకుంటున్నాను, మనకు అర్థమయ్యేటట్టు. అది మన అజ్ఞానం అయి ఉండొచ్చు, లేకపోతే మన కోసం ఆయన ఆశీస్సులతో రాసింది. ఇది చూస్తే ఓహో ఇదేదో తెలుస్తోంది అనిపిస్తోంది. అరవిందుడు కూడా అలాగే కృషి చేసి ఈ స్థితి గురించి రాసిన వాక్యాలు తర్వాత చదువుకుందాం. ఈ ఫిక్స్డ్ మొబిలిటీ అను విషయమును ఎవర్ లాస్టింగ్ చేంజ్ అని ఒకరు,
ద చేంజ్ ఈజ్ చేంజ్లెస్ అని ఇంకొకరు ఇట్లు పలు తెరలుగులుగా వర్ణించుచున్నారు. రకరకాల స్థాయిల్లో ఉన్న పండితులు, ద విజ్ఞత కలవారు దీని గురించి ఆలోచించి ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ చేంజ్. ఈ ఫిక్స్డ్ మొబిలిటీ అనేది దీని గురించి డ్యాన్స్ ఆఫ్ శివ అని కూడా అంటారు. ఈ శివుని తాండవం, స్టెబిలిటీ మీద ఇన్స్టెబిలిటీ, ద డాన్స్ ఆఫ్ శివ. ఈ సృష్టి మొత్తం కూడాను ఆయన యొక్క నర్తనలోని రకరకాల భంగిమల ప్రతిబింబం కింద చెప్తారు. ఆయన నర్తనకి ఒక స్టేబుల్ ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ మీద ఈ నర్తన, అదే మనకి ఈ భూమి మీద మనకు కనపడేది అనేలాగా. అది ఎవర్ లాస్టింగ్ చేంజ్. ఆయన లీలలో మొత్తం ఎప్పుడూ నిరంతరం మారుతూనే ఉంటుంది. ఈ సృష్టిలో ఫిక్స్డ్ మొబిలిటీ అన్నదానికి అలా కూడా పండితులు కొంతమంది అర్థం చెప్తూ ఉన్నారు. ఈ విషయమున శ్రీ అరవిందులు చెప్పుకున్నట్లు కథ ఒకటి విన్నాను. ఆ కథ ఇక్కడ చెప్తున్నారనమాట తాతగారు మనకి. అరవిందుల వారు ఒక కథ చెప్పారట, ఆ కథ మనకి ఇక్కడ తాతగారు చెప్తున్నారు.